అనంతపురంలో విద్యారంగ సమస్యలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పై అంశంపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలో వివిధ కళాశాలల నుంచి వందలాది మంది విద్యార్థులు ఎర్ర జెండాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వాన్ని ఉద్దేశించి నినాదాలు చేశారు. మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ విద్యార్థి నాయకులు ప్రశ్నించారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఓవర్ టు యూ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా పెద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడేకి నేషనల్ సెక్రటరీ శివారెడ్డి గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి ఒకసారి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ వినూత్నంగా కూరగాయలు అమ్ముతూ నిరసన చేపట్టడం జరుగుతోంది. ప్రధానంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేపట్టినప్పుడు విద్యార్థుల్ని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగా చేసింది, మోసం చేసింది. సర్టిఫికేట్లు లేక వాళ్ళంతా కూడా చిన్న ఉద్యోగాలు చేసుకున్నారు, ఇంటి దగ్గర కూలీనాలు చేసుకుంటారని చెప్పినటువంటి నారా లోకేష్ గారు తీరా విద్యార్థుల చేత ఓట్లు వేయించుకొని అధికారంలో చేపట్టి సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయడం లేదు. సుమారుగా 6,400 కోట్ల రూపాయలు బకాయిలు పేరకపోతూ ఉన్నాయి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వలన ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకి కోర్సులు పూర్తయిన కూడా సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు చిన్న స్టార్టప్ కంపెనీలను స్విగ్గీ, జొమాటో, లేకపోతే ర్యాపిడో, లేకపోతే డీమార్ట్లో పనిచేసుకున్నటువంటి ఈరోజు అటువంటి పరిస్థితికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి యువత చేస్తూ ఉన్నది. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి. నారా లోకేష్ ఆలోచన చేయాలి. గతంలో అధికారులు లేకపోతే ఏవైతే హామీలు ఇచ్చాయో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, మెస్ కాస్మెటిక్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలి. అదే పద్ధతిలో కూడా ఇది ఏడాది పాటు సంబరాలు చేస్తూ ఉన్నారు. మంచి ప్రభుత్వం అంటున్నారు, మంచి సుపరిపాలన అని చెప్పేసి కూడా అన్ని దగ్గరలో సంబరాలు చేస్తున్నారు. అంటే విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టడము మంచి ప్రభుత్వమా, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎగ్గొట్టడము సుపరిపాలన, లేకపోతే ఎక్కడెక్కడ సంబరాలు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ఎవరైనా కూడా కూటమి ప్రభుత్వం అందుకు పెద్దలు ఆలోచించాలి. విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు అంధకారంగా తయారవుతుంది. విద్యార్థులు చదువుకున్న చదువులకే ఉద్యోగాలు లేక రోడ్లమ్మడి తిరిగే పరిస్థితి వస్తుంది. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ని రిలీజ్ చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తాం. ఎక్కడికెక్కడ రాష్ట్రంలోని మంత్రివర్గాన్ని కూడా అడ్డుకుంటామని ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే విషయమే మనతో మాట్లాడేకి జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాసం ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. జియో నెంబర్ 77 కూడా రద్దు చేయాలంటూ వీళ్ళు స్లోగన్స్ చేస్తున్నారు. బ్రదర్, చెప్పండి దీని గురించి మీ మాటలు. వాళ్ళ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి సమర శంఖం పూరించడం జరిగింది. ఇప్పటికైనా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో విద్యారంగానికి హామీ ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మేము అధికారంలోకి వస్తే విద్యార్థులకు పెద్దపీట వేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి ఇవాళ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఇవాళ ఇంటింటా ఊరూరా తిరుగుతూ యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటి ఆ హామీ ఏమైందని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలలోపే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తా ఉన్నారు. ఇవాళ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఇవాళ ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా సుపరిపాలన అంటూ సంబరాలు చేసుకుంటారు. కానీ విద్యారంగ సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మరోవైపు పీజీ విద్యార్థులకు శాపంగా మాటువంటి జియో నెంబర్ 77 రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఇక్కడున్న పరిస్థితి. దాదాపు 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నటువంటి విడుదల చేయాలంటూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ను ముట్టడించిన పరిస్థితి ఉంది. ఇది వెంటనే విడుదల చేయకపోతే సీఎం క్యాంప్ కార్యాలయం కూడా ముట్టడిస్తామంటూ ఏఎస్ఎఫ్ పెద్ద ఎత్తున హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ కమల్తో జయప్రకాష్, అనంతపూర్.